మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికైనా షేర్ చేస్తున్నారా? ఈజీ మనీ వస్తుందంటూ ఆశపడి మీ ఏటీఎం కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ ఇతరులకు ఇస్తున్నారా? అయితే మీరు నిలువునా మునిగిపోయినట్లే. అవును, సైబర్ కేటగాళ్లకు తెర వెనుక సహకరిస్తూ అమాయకుల సొమ్మును కూడా మళ్లించే కిలాడీలు మన మధ్య తిరుగుతున్నారు. సైబర్ క్రైమ్ ప్రపంచంలో మనీ మ్యూల్ పేరిట సాగుతున్నటువంటి ఘోరమైన నమ్మక ద్రోహం ఇది. ఇక పోలీసులకు అనుమానం రాకుండా వస్తే తప్పు చేసినా వారు ఖచ్చితంగా లాక్ అవ్వాల్సిందేనని బెంగళూరు పోలీసులు నిరూపించారు. ఇక సైబర్ నేరం చేశాం, మాకేం సంబంధం లేదనుకుంటే కనుక పొరపాటేనని, మన ఓపెన్ బ్యాంక్ లావాదేవీలే మోసాన్ని ఎలా బయటపెడతాయో చూపించారు. ఇక నేరం చేసే ఆనవాలు వదిలితే కనుక చాలు, జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదంటూ కూడా తాజాగా బెంగళూరులో ఓ నిందితుడి ఉదాంతం హెచ్చరిస్తోంది. ఆ వివరాలంటూ ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు వైట్ ఫీల్డ్ పరిధిలో వెలుగు చూసిన ఈ దారుణమైన సైబర్ క్రైమ్ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు సేకరించిన ప్రాథమిక వివరాల ప్రకారం సిరారాపురంలోని మూర్తినగర్ క్రాస్ నివాసి మురళీ జీ రెడ్డి గోపాల్ ఒక ప్రైవేట్ సంస్థలో బాధ్యతాయుతమైన ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సమాజంలో మంచి పొజిషన్లో ఉన్న ఇతగాడు తెర వెనుక మాత్రం అత్యంత ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర క్రైమ్ నెట్వర్క్తో చేతులు కలిపాడు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మంజునాథ్ బ్యాంక్ లావాదేవీలపై జరిపిన లోతైన విచారణలో ఈ మోసగాడి అసలు స్వరూపం బయటపడింది. నిందితుడు మురళి కేవలం ఈజీ మనీ కోసం ఆశపడి తన పర్సనల్ బ్యాంక్ ఖాతాను, ఏటీఎం కార్డును, మొబైల్ నెంబర్ను, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సీక్రెట్ ఐడి, పాస్వర్డ్లను సైబర్ డెకాయిట్లకు పూర్తిగా అప్పగించాడు. వివిధ రకాల ఆన్లైన్ స్కామ్ల ద్వారా అమాయకుల నుంచి దోచుకున్న నల్లధనాన్ని దాచడానికి, ఆపై ఇతర అకౌంట్లకు సేఫ్గా మళ్లించడానికి అతని అకౌంట్ ఒక అడ్డాగా మారింది. సైబర్ నేరగాళ్ల ప్రపంచంలో ఇలాంటి మోసపూరిత ఖాతాలను మనీ మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ నిందితుడి అకౌంట్ ద్వారా జరిగిన భారీ అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను గమనించిన వైట్ ఫీల్డ్ పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఈ మురళీరెడ్డి గోపాల్ బ్యాంక్ అకౌంట్ లింకులు కేవలం బెంగళూరుకే పరిమితం కాలేదు. బెంగళూరు సౌత్, సౌత్ ఈస్ట్, అవలహళ్లి పోలీస్ స్టేషన్తో పాటు కేరళలోని పాలక్కాడ్, కోజికోడ్ రూరల్, మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని రామనాథపురం, అలాగే దేశ రాజధాని ఢిల్లీ, పూణే, రాయచూర్ వంటి పదుల సంఖ్యలో ఉన్న నగరాల్లో నమోదైన సైబర్ మోసాల నిధులు నేరుగా ఈ సింగిల్ అకౌంట్కే చేరాయి. దేశవ్యాప్తంగా వందలాది మందిని ముంచిన ఈ కేటుగాళ్లు ఈ అకౌంట్ ద్వారానే డబ్బును క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పోలీసులు ఈ అకౌంట్ను డెబిట్ ఫ్రీజ్ చేసి లీన్ మార్కింగ్ విధించారు. సమాచార సాంకేతిక చట్టం, భారత న్యాయ సంహిత కింద కేసులు నమోదు చేసి ఈ భారీ స్కామ్ వెనుకున్న అంతరాష్ట్ర సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మనకేం సంబంధం లేదు, మనం కేవలం అకౌంట్ మాత్రం ఇచ్చాం అనుకుంటే కనుక చట్టం ఊరుకోదు. మోసగాళ్లకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన వారు కూడా నేరస్తులే. ఇక ఈజీ మనీ కోసం ఆశపడి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఏటీఎం కార్డులు, అలాగే మొబైల్ ఓటీపీలు ఇతరులకు అప్పగిస్తే కనుక రేపు జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదంటూ ఈ ఉదాంతం నిరూపిస్తోంది. సైబర్ కేటగాళ్ల మాయమాటల ట్రాప్లో పడకండి. మీ బ్యాంకింగ్ వివరాలను అత్యంత రహస్యంగా ఉంచండి. అక్రమార్కులకు ఇదొక గట్టి హెచ్చరిక.